లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి. ఎస్ గోవర్ధన్ గారు మీతోనే ప్రారంభిస్తారు. ఏంటి వరుస పెట్టి సంచలనం అంటే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది ఒకవైపు, కానీ కేబినెట్ మొత్తం కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ప్రతిదాన్ని బయట పెడుతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఏమంటారు దీని మీద? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళంతా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఒక రెండు పిల్లర్లు గురిపోయినాయి. ఆ పిల్లర్ల మీద ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీ వరుస్తుంది. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మొత్తం డైవర్స్ పాలిటిక్స్ లో ఈరోజు మొత్తం ప్రభుత్వం నడుపుతుంది. రెండోది ఈరోజు వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి తను ఒక గంటెడ మట్టి కాలంలో తీసారా. మన ఏదో ఎస్ఎల్బిసి సొరంగం తీస్తా అని చెప్పి అక్కడున్న ఒక 10 మంది చనిపోతే కూడా 3 నెలల దాకా వాళ్ళని చేయలేదు. అంటే ప్రభుత్వం గతంలో చేసిన సమస్యలని ముందు పెట్టి కాలం గడుపుతుంది తప్ప ఏది నిర్దిష్టమైన ఒక ప్రణాళిక కానీ ఒక హామీలు కానీ చేస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. రెండవది కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అదొక వినూతనమైన ప్రాజెక్ట్ అని ఈ రోజు ప్రపంచంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆ రోజు మంత్రులు కానీ దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ప్రశంసించారు. ఎందుకు ప్రాజెక్ట్ అంటే ఈ రోజు భవిష్యత్తులో జరిగేది కూడా నీళ్లతోని యుద్ధాలు, భవిష్యత్తులో వచ్చే కూడా నీళ్లతో యుద్ధాలు. ఇలా ఇంటికి కనీసం 500 రూపాయలు నీళ్ళు దాకుతున్న పరిస్థితి ఉంది. అంటే నీళ్లకంత విలువగా మారింది. అయితే గోదావరి నుండి వృధా అయ్యే నీళ్ళని ఈ రోజు చేసి ఇలా ఎక్కడో పుట్టిన గోదావరిని వాటర్ని పైకెక్కించి మొత్తం ఇలా సూర్యాపేట మారుమూల ప్రాంతాన్ని కూడా నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. ఇవాళ కనీసం పంపులు ఆన్ చేయలేని పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వానికి నీళ్ల మీద కానీ ఒక వ్యవసాయ ప్రణాళిక కానీ లేకపోవడం వల్ల ఇవన్నీ వాళ్ళ తప్పుడు గుంచుకోవడం కోసం ఏదో కోట్లు మీద అంటే రేపు ఏ ప్రభుత్వం అయినా ఏ పనైనా చేయడానికి ఇలా ముందుకు రాదు. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి చేసిన పనులలో కూడా అవకతవకలు ఉంటుందా? ఇదేమన్నా కేసీఆర్ చేసిన పని? ఇది కేసీఆర్ గారు తన ప్రణాళిక తన ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమాన్ని చేసి ఒక ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు కొన్ని నష్టాలు లాభాలు ఉంటాయి. 100% ఉండవు, చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాట్ల నిర్మాణానికి సంబంధించి గోవర్ధన్ గారు ఇక్కడ ఇప్పుడే రాష్ట్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. రాజకీయ జోక్యం అనేటువంటి అంశం చాలా వరకు కీలకంగా మారుతుంది. ఎందుకంటే అధికారుల పాత్ర కన్నా నేరుగా పార్టిసిపేట్ చేశారు. నిర్ణయం మొత్తం కూడా కేసీఆర్దే అంటున్నారు. కేసీఆర్ ఇంజనీర్ కాదండి. కేసీఆర్ సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, ఒక సీఎం గా తనకున్న ఆలోచన విధానం పెట్టచ్చు. ఒక రకంగా సమగ్ర నీటి విధానంలో ఇలా కేసీఆర్ గారికి ఉన్నాయి. ఎన్నడూ లేని కాకతీయుల కాలంలో కూడిన చెరువుల్ని కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకోలేని చెరువులన్నీ కూడా ఇలా మిషన్ కాకతీయ అని పెట్టిండు. ఎన్నడూ లేని విధంగా ఇలా ఎన్నడూ మన 10 ఏళ్ల కింద చూస్తే ప్రతి ఊళ్ళలో మహిళలు కొట్లాడుకుని నీళ్ళ కోసం కొట్లాడి బిందెలతో కొట్లాడుకున్న పరిస్థితి. ఇలా మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి నల్ల ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి నీళ్లకు ఇబ్బంది లేకుండా చేసింది. ఎక్కడో మా నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో 100 ఏళ్ల కాంగ్రెస్ 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఫ్లోరైడ్ తోని ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ సంబంధించిన నీరుని లేకుండా చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది. అందుకనే ఆ ఆలోచనలు పెట్టి ఈ రోజు నీళ్లు ఇచ్చిన పరిస్థితి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా ఎన్ని ఎకరాలు పడింది. మరి ఎందుకు ఈ రోజు రైతులంతా రోడ్డు ఎక్కుతున్నారు? ఎందుకు ఎక్కుతున్నారు? ఇలా నీళ్ళు లేక ఇలా మామూలు ప్రాంతాలు కూడా ఇలా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో వర్షాలు పడితే కూడా ఇలా గోదావరి నీళ్ళని వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాకట్టు పెడుతుండు. ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇలా ఆంధ్ర ప్రాంతం తాకట్టు పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తుండు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రజల ఆలోచన విధానం కానీ ఇలా చేయలేదు. ఇలా ఎందుకు 10 ఏళ్ళలో నీళ్లకు ఎందుకు ఇబ్బంది లేదు? ఇలా ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఇలా యూరియా వేయలేని పరిస్థితి ఉంది. తర్వాత ఇలా వీళ్ళు చెప్పిన ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇది చూపించి ఏదో గుమ్మడికాయ దొంగ అంటే మేమేదో అన్నట్టుగా కాకుండా చేస్తున్నారు. నిజంగా ఎట్లాంటి ఏమైనా తప్పుడు జరిగితే కొంత చర్యలు జరుగుతుంది. దానికి ఏముంటుంది? ఎవరు రేపు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రాం చేస్తాడు, అన్నిట్లో 100% చేస్తారా? అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక వినూత్నం. ఎందుకంటే
వాటర్ ఎక్కువనైనా లిఫ్ట్ చేయడం అనేది ఉన్నది, ఖర్చు జరగొచ్చు. ఇలా అన్నది ఖర్చు పెరుగుతుంది అనేది ఉంది. ఇలా ఒకప్పుడు మన ఊళ్ళలో నీళ్లు తాగేది, ఇలా 100 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కొని 20 రూపాయలు పెట్టి పాల కంటే ఎక్కువ నీళ్ళు కొనుక్కున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి దూరదృష్టి పెట్టుకొని కేసీఆర్ తెలంగాణ మీద ఉన్న అభిమానంతో తెలంగాణలో నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లు లేకుండా ఉన్న ఇబ్బందులు చూసి, ఇలా ఫ్లోరోసిస్ ప్రాంతంలో నీళ్లు లేని ఇబ్బందులు చూసి ఆయన అందించే వాటర్ యొక్క సమస్యని ఇలా పెద్ద ఎత్తున వాటర్ తీసుకొచ్చి ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇలా చేసిన చరిత్ర కాళేశ్వరం ద్వారా జరిగింది. కాబట్టి కొంత లోపాలు ఉండొచ్చు. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ లోపాలను కూడా ఇలా ప్రభుత్వం లేకపోవడం వల్ల మేము కొంత ఇబ్బంది పడుతున్నాం. కానీ అదే ప్రభుత్వం వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మేము అధిగమించేవాళ్ళం. అదే అధిగమించకుండా రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగించడం అనేది ఇది భావ్యం కాదు.